హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ నందన్ టాక్స్. ఈరోజైతే నేను ఇంట్లోనే రుచిగా శుభ్రంగా మన చేతులతో మనము చక్కగా చేసుకోవచ్చండి చికెన్ లాలీపాప్. అంత కష్టమేం కాదండి. నాకు తెలిసిన పద్ధతులు అయితే నేను చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చింది, నచ్చిందో లేదో కమెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ దానికోసం మనము చికెన్ షాప్కి అయితే వెళ్ళి చికెన్ వింగ్స్ అని చెప్పి తెచ్చుకోవాలండి. వాళ్ళైతే ఇదంతా చేసి ఇవ్వరు, మనమే చేసుకోవాలి. ఇలా వింగ్స్ అంటే ఇస్తారు, ఇలా ఉంటాయి. మనము ఆ బోన్ని పట్టుకొని ఆ ఫ్లెష్ అంతా కిందకి ఇలాగా మనం ఒక లాలీపాప్ లాగా అయితే లాగాలండి. చూపిస్తున్నాను కదా, అలాగా ఫ్లెష్ అంతా మనము ఇట్లాగైతే బోన్ పైకి ఉండాలి. ఆ ఫ్లెష్ అంతా చివరికి మరీ గట్టిగా లాగొద్దండి, ఎందుకంటే ఆ ఫ్లెష్ అంతా ఊడిపోయిద్ది. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మొత్తం ఆ ఫ్లెష్ అంతా బోనికి లేకుండా చివరికి ఎడ్జ్కి ఇలాగ మనం లాలీపాప్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా అయితే వాళ్ళు చికెన్ షాప్ వాళ్ళు అయితే చేయరండి, మనమే చేసుకోవాలి. చక్కగా నీట్గా కడుక్కొని ఇలా లాలీపాప్స్ లాగా చేసేసుకొని పెట్టుకొని ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న స్పూను, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, స్పైసీనెస్కి తగ్గట్టు కారము, అలాగే కొంచెం మిరియాల పౌడరు, అలాగే కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ మన ఇష్టం అండి. ఇలాగ చక్కగా ఇదంతా మొత్తం కలిపేసేసుకోవాలి, మ్యారినేట్ లాగా చేసుకోవాలండి. ఇలా కలిపేసేసుకొని ఇందులోకి ఒక ఎగ్ కూడా బ్రేక్ చేసి వేసేసుకోవాలండి. అది కూడా మొత్తం ఎగ్ అంతా కలిసేలాగా మొత్తం ఈ లాలీపాప్స్కి అయితే పట్టే విధంగా కలిపేసేసుకోవాలండి. ఇందులోకి మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే లేదండి, ఆప్షనల్ అది మాత్రం. నేను కొంచెం ఫుడ్ కలర్ నా దగ్గర ఉందని చెప్పి వేసుకొని కలుపుకొని ఇలా చక్కగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వీటిని చూసారు కదా, ఆ లాలీపాప్స్ లాగా మనం కలిపినప్పుడు మొత్తం ఫ్లెష్ అంతా దగ్గరకు వచ్చేసిద్దండి మళ్ళీ. సో మొత్తం లాలీపాప్స్ లాగా మనం కిందకి ఇలా అయితే లాక్కుంటూ చక్కగా నీట్గా లాలీపాప్ షేప్లో అయితే పెట్టుకోవాలండి. ఇంకా మనకి ఇలా ఉంటే కనుక కొంచెం సేపు కదపకుండా ఉంటే అది మొత్తం చక్కగా గట్టి పడిపోయిద్దండి ముక్క. సో తర్వాత అయితే మనము తిప్పుకుంటూ చక్కగా ఇలాగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకైతే తీసేసుకోవాలండి. మీకు డ్రైగా కావాలి అంటే అలాగే తినేయొచ్చు, లేదు వెట్ లాలీపాప్ లాగా కావాలి అంటే కనుక దానికోసం నేనైతే ఇప్పుడు చూపిస్తున్నానండి. కడాయి పెట్టుకొని అందులోకి కొంచెమే ఆయిల్ వేసుకొని ఫస్ట్ అల్లము వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వాటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర ఏ కూరగాయలు ఉంటాయి అవన్నీ మీ ఇష్టం అండి, అది మీ చాయిస్. నేనైతే క్యాప్సికము, ఆనియన్ మాత్రమే వేశాను. దానికి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారము, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేశానండి, ఎందుకంటే ఈ మిశ్రమంలోకి మనకి సాల్ట్ అనేది కావాలి కాబట్టి. అలాగే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను, కొంచెం వెనిగర్ వేసుకున్నాను, సాయ్ సాస్ ఉంటే సాయ్ సాస్ కూడా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం కెచప్ కూడా వేసుకున్నాను. ఇది మొత్తం చక్కగా ఇలాగే కావాలి అంటే ఇలాగే లాలీపాప్స్ వేసుకొని తినేయొచ్చండి. లేదా మనకి ఇంకొంచెం మెట్టుగా కావాలి అంటే కనుక కార్న్ఫ్లోర్లో వాటర్ పోసి ఇలాగ కలిపేసేసుకొని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న లాలీపాప్స్ కూడా ఇందులోకి కలిపేసేసుకొని చక్కగా వెట్ లాలీపాప్ లాగా అయితే తయారు చేసేసుకోవచ్చండి. మొత్తం ఒక్కసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే దాని మీద వేసుకోవటం, అంతేనండి. మీలో ఎంతమందికి చికెన్ లాలీపాప్ అంటే ఇష్టమో కింద కమెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.